విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కార్పొరేటర్ అంటే చాలా వరకు అన్యాయంగా దోచుకోవడానికి పనికొస్తుందని చాలా మంది అంటుంటారు. యాజ్ ఏ హేమ కార్పొరేటర్ గా మీరు ఎంత సంపాదించుకున్నారు, ఎంత కరప్టెడ్ అయ్యారు మీరు? ఇక్కడ సంపాదన అంటే 100% నాకున్న డివిజన్ 60,000 ఓటర్స్ వాళ్ళ ప్రేమను నేను సంపాదించుకున్నా. మీరు ఎంత తొవ్వి తీసినా నా దగ్గర మీరు అనుకున్న కరప్షన్ డబ్బులు ఎక్కడ దొరికాయి. నేను కష్టపడిన డబ్బులు మాత్రమే అక్కడ ఉంటాయి. నా కష్టానికి ఫలితమే మేము మా ఇంటికి తీసుకుపోతాం తప్ప అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెట్టి డబ్బులు వెనకేసుకొని ముందుకు పోయే ఆలోచన అయితే మాకు ఉండదు. మాకు వచ్చే డబ్బుల్లో ఒక 10 రూపాయలు వస్తే 5 రూపాయలు ప్రజలకు పెట్టి 5 రూపాయలు మేము పెట్టుకుంటాం తప్ప మేము అక్రమంగా సంపాదించుకునేది ఏది లేదు. ఏది ఉన్నా కూడా నా కష్టంతో నేను పని చేసుకొని సంపాదించుకునే తప్ప ఇంకే ఎటువంటి ఇది ఉండదు. మీరు ఎంత ఏది చేసినా ఐటీని పంపిస్తారా, ఈడీని పంపిస్తారా, ఏం చేసినా కూడా ఎతికి మరీ ఉల్టా లేకపోతే వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి పోతారేమో కానీ మా దగ్గర నుంచి డబ్బులు తీసుకునే అవకాశం అయితే లేదు. ఓకే, ఎంత మంచి పని చేసినా కూడా విమర్శలు వస్తుంటాయి కదా. మీరు ఒక మంచి పని చేసిన తర్వాత కూడా అపోజిషన్ వాళ్ళు విమర్శ చేసినప్పుడు బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు శత్రువులు అనేటోళ్ళు అపోజిషన్ లోనే ఉండాలని మన చుట్టూ ఉంటారు. అది మనకి ఏదో రూపంలోనే ఉంటారు. సో విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు తెలుసు మన వ్యక్తి, మన క్యారెక్టర్ ఏందో, మన నేచర్ ఏందో. సో ఒకరు ఎవరో విమర్శిస్తున్నారు అన్నారని చెప్పేసి అదే అంటున్నా, టైం వేస్ట్ చేయొద్దు. మంచి విషయాలకి టైం కేటాయించాలి కానీ ఇట్లాంటి విషయాలకి టైం వేస్ట్ చేయొద్దు అనేది నా ఇది. ఎంత ఏం మాట్లాడుకున్నా, ఎంత నెగటివ్ మాట్లాడుకున్నా అల్టిమేట్గా నేనేం చేస్తున్నానని నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అండ్ అల్టిమేట్గా డిసైడ్ చేసేవాళ్ళు గాడ్. సో వారికి తెలిస్తే చాలు. ఇట్లా విమర్శించే వాళ్ళు మస్తు మంది వస్తారు. ఎందుకు విమర్శిస్తారు? వాళ్ళు చేయలేని పనులు నేను చేస్తున్నా కాబట్టి, మంచి విషయాలు వాళ్ళు చేయక చేతగాక ఇట్లాంటి పనులు పెట్టుకుని విమర్శకి పోయే విధంగా ఉంటారు కాబట్టి. సో అట్లాంటివి ఆస్కారమే లేదు. అండ్ నెగిటివిటీకి నా దగ్గర స్పేసే లేదు. ఏదున్నా కూడా మంచో చెడో అన్నిటినీ నేను రిసీవ్ చేసుకుంటా, దాన్ని మంచిగా మలుచుకొని ముందుకు పోతా. 2 టర్మ్స్ మీరు గెలవడం జరిగింది కదా. ఇంకా సీతాఫల్ మండీలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నాను, ప్రజలకి సేవ చేయలేకపోతున్నా అన్న అంశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు సికింద్రాబాద్ నేను అన్నట్టున్నాక సికింద్రాబాద్ నియోజకవర్గం ఎక్కువ స్పేస్ ఉన్న ఏరియా కాదు. ఆల్ కంజెస్టెడ్ ఏరియా, హౌస్ టు హౌస్ అటాచ్ అవుతాయి. సమ్ ఏదైనా ఓపెన్ ప్లేసెస్ కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండి అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేసే స్కోప్ కూడా మాకు లేదు. ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ని దాన్ని రెనోవేట్ చేయడం, రీడెవలప్ చేయడము, అది మాత్రమే మేము చేయగలుగుతాం అక్కడ. అండ్ మీరు అన్నట్టు ప్రజలకి ఫస్ట్ మేము వచ్చిన తర్వాత చేసిన వర్క్స్ ఏంటంటే, వాళ్ళు ఏవైతే వాటర్ విషయాలు చెప్పారో దాన్ని పూర్తి స్థాయిగా నిధులు తీసుకొని వచ్చి ఇంటింటికి వాటర్ వచ్చేలాగా అన్ని శాంక్షన్స్ తీసుకొచ్చి చేసాం. రోడ్స్ వేయడం జరిగింది, కమ్యూనిటీ హాల్స్ బిల్డ్ చేయడం జరిగింది. అక్కడ ముఖ్యంగా ఎవరికైనా ప్రజలకి ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ 2 విషయాలలో ప్రజలు ఎఫర్ట్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు విద్యకి, వైద్యానికి చాలా ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. సో మా సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక స్కూల్ ఉంది మా దగ్గరలోనే. సో ఆ స్కూల్ని చాలా బాగా డెవలప్ చేయాలి అండ్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లలో ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో అవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళు పొంది మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయనకు కూడా ఉండే. అండ్ మేము కూడా అక్కడే చదువుకున్నాం, అక్కడే నిరంతరం అది కూడా చేస్తే బాగుంటుందని వారితో పాటు మేము సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో KG to PG ఉచిత విద్య అనౌన్స్ చేసిండ్రో అప్పుడు ఫస్ట్ జియో కాపీ మా సీతాఫల్ మండి డివిజన్ నుంచే ఎమ్మెల్యే గారు సైన్ చేసుకోవడం రాడింది. అండ్ అక్కడనే ఇంప్లిమెంట్ అయింది. అక్కడ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వచ్చింది. అప్పటి వరకు అక్కడ 10th మాత్రమే ఉండే ఫ్రీ ఎడ్యుకేషన్. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఎంతో మంది విద్యార్థులు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొంది ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ అప్పుడు బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది బాగాలేదు, అంటే మంచి ఎమ్యూనిటీస్ అంతా లేకుండే. సో ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని కేసీఆర్ గారి దగ్గర ఒక 30 కోట్ల నిధులు తీసుకొని దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. బట్ అనుకోకుండా ప్రభుత్వం మారి ఆ వర్క్స్ పెండింగ్ అయిపోయాయి. అండ్ తర్వాత ఏదైతే వైద్యం అన్నానో, మా దగ్గర ఒకటి 60 ఏళ్ళ పైబడిన ఒక హాస్పిటల్ ఉంది, కుట్టివెల్లడి గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మాకు దగ్గరలో ఉన్నది గాంధీ హాస్పిటల్.
ఎంత దగ్గర ఉన్నా కూడా కొంచెం అక్కడ ఉన్న లొకాలిటీ వాళ్ళకి అక్కడ దాకా వెళ్ళాలి, ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే అంటే ఇబ్బంది. లోకల్లోనే ఉంటే డెలివరీ కేసెసే కానివ్వండి, ఇంకేమైనా హాస్పిటల్ సంబంధించిన ఇష్యూసే కానివ్వండి చూడాలంటే లోకల్లో ఉండే హాస్పిటల్స్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా రీసెంట్గా డెమాలిషన్ చేసి 13 కోట్లు 12 నుంచి 13 కోట్లు దానికి కూడా నిధులు తీసుకున్నాను. అది వర్క్ ఇప్పుడు అవుతోంది. సో ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ ఫంక్షన్ హాల్స్, ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు ఏదైనా కన్వెన్షన్ హాల్స్, మంచి హాల్స్ లో మేము ఫంక్షన్ హాల్ చేసుకోవాలి, మాది కూడా లైఫ్ లాంగ్ ఉండాలి అన్నట్టు అనుకుంటారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టడం జరిగింది. అది మీరు కేవలం సీతాఫల్ మండి డివిజన్ 150 డివిజన్స్ లో కూడా అంత మంచి ఫంక్షన్ హాల్ లేదు. అప్పుడు కంప్లీట్ గా కన్వెన్షన్ హాల్స్ ఎట్లయితే ఉంటాయో దాని లెక్కనే అక్కడ డిజైన్ చేసి ఒక 2 నుంచి 3 వేల పైగా కెపాసిటీ ఉండేటట్టు ప్లాన్ చేశారు. సో అది నామినల్ అమౌంట్, సమ్ 16,000 to 17,000 నామినల్ అమౌంట్ కట్టి వాళ్ళు ఎంతోమంది ప్రజలతోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఒక సెట్విన్ అన్న ఒక సంస్థ అని యూజువల్గా అది ఓల్డ్ సిటీలోనే ఉంటుండే, మనకి ఇక్కడ ఉండకపోతుండే హైదరాబాద్ సికింద్రాబాద్ సరౌండింగ్స్లో. దానికి కూడా అప్పుడు మా మంత్రి స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ స్పీకర్ గారు ప్రజలకి మంచిగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఏమంటారు బ్యాక్ డ్రాప్స్ ఉన్నారో, ఇంటర్ ఫెయిల్యూర్ గారు డిగ్రీ ఫెయిల్యూర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెట్విన్ అన్న ఆర్గనైజేషన్ కూడా మా సీతాఫల్ మండి డివిజన్లోనే ఉంది. సో అలా దాంతోపాటు మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడానికి మేము కొన్ని ఎన్జిఓస్తో టైఅప్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్స్, స్కిల్ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలని ముందుకు తీసుకెళ్తూ స్కీమ్స్ని, గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు అందించి డైరెక్ట్గా వాళ్ళకే అందేలాగా చూసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము ముందుకెళ్తూ పనిచేస్తూ ఉన్నాం.